22వ తారీఖు జరగబోయే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నామినేషన్లు చివరి రోజు ఈవినింగ్ 5 గంటలకు సమయం ముగించింది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 28 వార్డులకు గాను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింది. మరి 22 రోజు జరగబోయే ఎన్నికల్లో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. గత 6 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి మా కేటీ రామారావు గారి నాయకత్వంలో స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా మా బోడుప్పల్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ముందున్నారు. మరి ఆ అభివృద్ధిని చూసి వారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ చూసి ప్రజలు కారు గుర్తుపై ఓటేసి పెద్ద ఎత్తున గెలిపించి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మేయర్ అభ్యర్థి డిప్యూటీ మేయర్ అభ్యర్థిని కూడా మరి గెలిపించి కేటీఆర్కు బహుమతిగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మీరంతా చూసారు, గతంలో గ్రామ పంచాయతీగా ఉండే 2016లో మున్సిపాలిటీగా ఏర్పడ్డది. మున్సిపాలిటీగా ఏర్పడ్డాక కూడా మరి ప్రధాన కూడలు కానీ ప్రధాన చౌరస్తలు కానీ ఒక డంప్ యార్డ్ కానీ ఒక గ్రేవ్ యార్డ్ కానీ ఇలా అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు మనం చేసుకున్నాం. అదేవిధంగా మరి రేపు కార్పొరేషన్గా ఏర్పడ్డది గత 6 మాసాల క్రితం. కార్పొరేషన్గా ఏర్పడ్డాక మరి ప్రజల జీవన విధానం చాలా మెరుగుపడుతుంది. అదేవిధంగా ప్రజలంతా కూడా ఆర్థిక స్థితిగతులు మరి మెరుగుపడతాయి. మరి పరిపుష్టిగా మరి అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. కార్పొరేషన్ అయిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నుంచి మరి పెద్ద ఎత్తున మన నిధులు రావాల్సిన అవసరం ఉంటుంది. నిధులు వస్తాయి. ఎన్నికలు జరిగిన వెంటనే మరి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కూడా మనకు వస్తాయి. కాబట్టి ఈ అన్ని నిధులతోటి మరి 25 కోట్ల బడ్జెట్ వార్షిక బడ్జెట్ జనరల్ ఫండ్ మన మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటుంది. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నిధులు కలుపుకొని పెద్ద ఎత్తున ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు చూశారు, ఒక ప్రభుత్వం గతంలో అధికారం ఉంటే వృద్ధాప్య పింఛన్లు 175 రూపాయలు ఇచ్చేది. ఇంకో ప్రభుత్వం వస్తే 200 రూపాయలు ఇచ్చింది. కానీ కేసీఆర్ గారు 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ఇచ్చే పింఛన్ ఆ కుటుంబానికి ఆసరాగా ఉండాలి. మనం ఇచ్చే పింఛన్ ఆ కుటుంబానికి చేయుతూ ఉండాలి. పింఛన్ తీసుకునే వృద్ధురాలు గౌరవంగా ఉండాలని చెప్పి మరి 5 సంవత్సరాలు మరి 1000 రూపాయల పింఛన్ తీసుకోవడం జరిగింది. రెండోసారి ముఖ్యమంత్రి అయినాక దాన్ని 2000 రూపాయలు ఈరోజు ప్రతి నెల మొదటి వారంలో 2000 పింఛన్లు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడపడుచు 18 ఏళ్ళు నిండిన పేదింటి చిల్లమ్మ పెళ్లి చేసుకుంటే కేసీఆర్ ఒక మేనమామగా మరి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ పేరుతో ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాదు మరి ఎంతో పేద కుటుంబంలో ఉండి మరి ఒక పేదింటి చిల్లమ్మ గర్భం దాలిస్తే మరి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వేలాది రూపాయలతోటి నార్మల్ డెలివరీ అయినా కూడా సీజరింగ్ చేసి వేలాది రూపాయలు దండుకున్న సందర్భం మనం చూసినాం. కానీ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయితే ఉచిత ఛార్జీలు ఉచితంగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా మరి మగబిడ్డ ఉడితే 12,000 ఆడబిడ్డ ఉడితే 13,000 రూపాయలు ఇచ్చి మరి వారికి చేయూతలు ఇవ్వడం జరిగింది. మరి పుట్టిన బిడ్డకు తల్లికి ఉపయోగపడే విధంగా కేసీఆర్ కిట్టు పేరుతోటి 13 రకాల తల్లికి బిడ్డకు ఉపయోగపడే వస్తువులను మరి ఈరోజు కేసీఆర్ కిట్ ద్వారా ఇవ్వడం జరిగింది. అంతేకాదు గర్భం దాలిస్తే పౌష్టికాహారం తల్లికి బిడ్డకు ఉపయోగపడే విధంగా అంగన్వాడీ సెంటర్లో మరి పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి ప్రభుత్వ పాఠశాలలో సన్న బియ్యంతో మరి పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు మరి తరగతి గదుల్లో పిల్లలకు సరైన సౌకర్యాలు కల్పించడం కానీ, అదేవిధంగా వారికి కావాల్సిన డ్రెస్సులు కానీ బుక్స్ కానీ మరి బట్టలు కానీ అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. కేజీ టు పీజీలో భాగంగా మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకుల పాఠశాలలు మన కాన్స్టిట్యున్సీలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అంతేకాదు ఒక విద్యార్థికి 1,50,000 రూపాయలతోటి సంవత్సరానికి మరి మంచి కార్పొరేట్ లెవెల్ పాఠశాల లెవెల్లో మరి గురుకుల పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా రైతును రాజును చేయాలన్న సంకల్పంతో ఈరోజు మరి రైతు బీమా
పథకాన్ని ప్రవేశపెట్టిండు. అదేవిధంగా రైతు బంధు విషయాన్ని కూడా మనం గుర్తుపెడతాం. ప్రపంచంలో ఎక్కడ కూడా రైతుకు పెట్టుబడి ఇస్తున్న సందర్భం లేవు. మరి బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చి మరి వాళ్ళు రుణాలు కట్టకుంటే భూములు యాక్షన్ పెట్టి మరి రుణాలు తీసుకునే సందర్భం మనం చూసాం. కానీ ఎకరకు 10,000 సంవత్సరానికి చొప్పున ఇలా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని లక్షల రూపాయలు, మరి అన్ని 10,000 రూపాయల చొప్పున రైతు బంధు పేరుతోటి ఇస్తున్న సందర్భం మనం చూసినాం. మరి రైతులు అర్ధరాత్రి పూట బోరు మోటార్ వేసుకోవడానికి తెలంగాణ ప్రాంతంలో బోర్ పైన ఆధారపడే రైతులు చాలామంది ఉంటారు. బోరు మోటార్ వేసుకోవడానికి పొలాల కాడికి పోతే పాము కాటు ద్వారా, కరెంటు ద్వారా మరి ఎంతోమంది రైతులు చనిపోయిన సందర్భం ఉంది. ఆ రైతు పేరు మీద ఒక గుంట భూమి ఉంటే చాలు 5 లక్షల రైతు బీమా కార్యక్రమాన్ని ఇచ్చే విధంగా మన ముఖ్యమంత్రి తీసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 365 సంక్షేమ పథకాలు మరి తెలంగాణ ప్రాంతంలో పేద బడుగు బలైన వర్గాల వారికి ప్రభుత్వం అందించిన విషయాన్ని మేమంతా కూడా ఇంటింటికి గడప గడపకు గల్లి గల్లికి వెళ్ళి మేము చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా కారు గుర్తుపై ఓటేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పెద్ద ఎత్తున కార్పొరేటర్గా గెలిపించడానికి ప్రజలు ముందున్నారు. మరి నేను కూడా ఈ ప్రాంతంలో గతంలో ఉప సర్పంచ్గా, గట్కేస మండలి జెడ్పీటీసీగా, మరి ఈరోజు కార్పొరేటర్గా 17వ వార్డు నుంచి పోటీ చేయడం జరుగుతూ ఉంది. మరి నేను 17వ వార్డు ఉన్నటువంటి మరి ప్రజలకు నేను ఒకటే విన్నవిస్తూ ఉన్నాను. రేపు జరగబోయే ఎన్నికల్లో మరి బోడుప్పల మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల బోడుప్పల కలుపుకొని ఒక కార్పొరేషన్గా ఏర్పడ్డది. మరి చెంగిచెర్లలో కూడా చాలా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. చాలా వెనుకబడిన ప్రాంతంగా చెంగిచెర్ల ఉంది, ఇప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంది. అదేవిధంగా బోడుప్పల్లో కూడా ఇంకా చాలా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. రేపు మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మేము కార్పొరేటర్ అభ్యర్థులం. మరి మా అందరి మీద నమ్మకంతో, విశ్వాసంతో, ప్రేమతో, అభిమానంతో బోడుప్పల్ ప్రజలు మాకు కార్పొరేటర్లుగా గెలిచినట్టయితే ముఖ్యమంత్రి గారు ఎవరిని ఆదేశించినా వారు మేయర్ అభ్యర్థిగా మేము ముందుకు వస్తాం, డిప్యూటీ మేయర్గా మేము ముందుకు వస్తాం. మరి మా బోడుప్పల్ భవిష్యత్తును మేము భుజాలపైన వేసుకుంటాం. బోడుప్పల్లో మరి ఒక దిశ నిర్దేశించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునే విధంగా మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా కేటీ రామారావు గారి నాయకత్వంలో, మా మంత్రి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తాం. కాబట్టి నేను ప్రజలను కోరుకునేది ఒకటే, మరి నన్ను కార్పొరేటర్గా, నాతో ఉన్నటువంటి చాలామంది మా టీఆర్ఎస్ పార్టీ అందరినీ కార్పొరేటర్గా గెలిపించవలసిందిగా మేము బోడుప్పల్ పుర ప్రముఖులను కోరుకుంటూ ఉన్నాం. ఇవాళ మనం చూసినాం రాజకీయం అంటే ఎంత దిగజారుడుగా ఉంటుందో. ఈ ఎన్నికలు ఆపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కుయుక్తులు పన్నిది, ఎన్నో కుటిల యత్నాలు చేసింది. హైకోర్టును, సుప్రీంకోర్టు మీద కూడా మరి పిటిషన్ వేసి స్టేలు తీసుకొచ్చింది. ఎన్నికలు జరిగితే ప్రజలు మమ్మల్ని తిప్పికొడతారు. మొన్న లోకల్ బాడీస్ ఎన్నికలు జరిగితే 32 జిల్లాలకు జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగితే 32 జిల్లాలు టీఆర్ఎస్ పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్లను కైవసం చేసుకుంది. రేపు జరుగుతున్నటువంటి మరి 13లో 11 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు జరుగుతున్నాయి. వాటన్నిటి కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. మాకు పుట్టగతులు ఉండే అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ స్టేలు తెస్తూ ఉంది. మరి అవన్నిటి కూడా స్టేలను వికెట్ చేసి మరి ఎన్నికల నగారను ప్రభుత్వం మోగించింది. ఇవాళ నామినేషన్ చివరి రోజు గడువు అయిపోయింది. అయినా కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే అనర్హులుగా ఉండి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదో, మరి ఎవరైతే అవినీతితోటి ఇతరత్ర టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేకుంటే మరి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ తనకు పోయి మరి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. మా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో 1-2 చోటా లీడర్లను మరి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ శ్వాలకు అప్పి వాళ్ళను నామినేట్ చేయడం జరిగింది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరొకసారి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి మరి అఖండమైన భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా వారిని కోరుతూ ఉన్నాను, మీరు ఏ నమ్మకం, విశ్వాసంతో, అభిమానంతో, ప్రేమతో కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, మంత్రి మల్లారెడ్డి గారి మీద నమ్మకం, విశ్వాసంతో మీరున్నారో మీ నమ్మకం, విశ్వాసాన్ని ఎప్పుడు వమ్ముగానియకుండా రేపు గెలిచిన వెంటనే 5 సంవత్సరాలు ప్రజలకు బానిసలుగా, సేవకులుగా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, కార్పొరేషన్ అభివృద్ధి చేయడానికి శక్తి వంచన లేకుండా నేను కానీ నా కార్పొరేటర్స్ అభ్యర్థులు అందరూ కూడా శక్తి వంచన లేకుండా మేము పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. బోడుప్పల్లో మరి రాష్ట్రంలోనే ఒక హైదరాబాద్కు ఆనుకున్న పెద్ద కార్పొరేషన్.
మరి కార్పొరేషన్పై కేసీఆర్ గారికి కేటీఆర్కి అపారమైన నమ్మకం విశ్వాసం ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చాలా పటిష్టంగా ఉంది కాబట్టి ఇక్కడ 28కి 20 వాళ్ళు గెలుస్తారు అన్న ఉద్దేశం వాళ్ళకు ఉంది. కాబట్టి వారి నమ్మకాన్ని అభిమానం కూడా ఒమ్ము కానియకుండా మరి ఖచ్చితంగా ఒక యూనిట్గా ఉండి మరి ఒక సైనికులుగా ఉండి అందరం కలిసి ఇంటింటికి తిరిగి మరి ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్నటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఓట్ల ద్వారా మార్చుకొని మేమంతా కూడా విజయడంక మోగిస్తాం. 28కి 28 వార్డులు గెలుచుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను నామినేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కలిసికట్టుగా ఉండి రాబోయే రోజులలో బోడుప్పల్ కార్పొరేషన్లోని 28 వార్డులను కైవసం చేసుకుంటాం. కైవసం చేసుకుని కాకుండా మేయర్, డిప్యూటీ మేయర్ను అత్యధికంగా మేమందరము ఈరోజు కలిసికట్టుగా ఉండి వేరే పార్టీలకు దిమ్మ జరిగే విధంగా బుద్ధి చెప్పే విధంగా ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఏమేమి చూస్తున్నారంటే అభివృద్ధి చూస్తున్నారు. కానీ వీళ్ళు కావాలని వాళ్ళకి క్యాండిడేట్ లేరు. కావాలని ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ వారు ఏదైనా కొద్దిగా గొప్ప 28 మంది ఉన్నాం కాబట్టి కొద్దిగా గొప్ప కొంతమందికి టికెట్ రాకపోయినా వారికి వేరే విధంగా మేము సర్ది చెప్పడానికి ప్రయత్నించే లోపే వారికి కావాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వారికి ఏమీ లేదు, కనీసం క్యాండిడేట్ లేరు చేయడానికి, పోటీ చేయడానికి. కావాలని వారు ఏదో ఒక ఎంపీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక ఇంటికి వచ్చి బతిలాడి ఆ క్యాండిడేట్ని తీసుకుపోవడం జరుగుతుంది. ఎంతవరకు నిజమో తెలుసు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాంగ్రెస్ పార్టీకి ఇంకా బుద్ధి చెప్పే విధంగా కాకుండా క్యాండిడేట్ కాకుండా డిపాజిట్ దక్కకుండా ప్రజలు చేస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాబోయే ఎన్ని అభివృద్ధి పనులు బోడుప్పల్ ప్రజలకు తెలుసు. గతంలో ఏ విధంగా గత పాలకు కాంగ్రెస్ పార్టీ ఉండే బోడుప్పల్ గ్రామంలో కాంగ్రెస్ సర్పంచే ఉండే, కాంగ్రెస్ వార్డు మెంబర్లే ఉండే, వారు ఏ విధంగా చేసే ప్రజలు తెలుసు. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మా జడ్పీ సంజయ్ గారు గట్కేమన్నా జడ్పీ అయినాక ఎంతో అభివృద్ధి కార్యక్రమం చేశాం. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ప్రజలారా, మీరు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏదో గుంటనక్కలా చూస్తూ ఉన్నారు. కానీ వారికి ఏ అవకాశం ఇవ్వకండి. రాబోయే కారు గుర్తుపై పెద్ద ఎత్తున మీరు మెజార్టీ కార్పొరేటర్లను గెలిపించుకొని మా బోడుప్పల్లో మీరు ఒక సత్తా చూపెట్టాలి. రాష్ట్రంలోనే బోడుప్పల్ ఐక్యంగా ఉంది, తెలంగాణ రాష్ట్రానికి సమితికి కట్టుకడి ఉంది అనే ఆలోచనతో కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మంత్రి మల్లారెడ్డి గారికి ఒక బహుమతిగా మీరు ఇవ్వాలని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ మేమందరం తెలియజేస్తూ ముగిస్తున్నాను. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28 కార్పొరేషన్లకు నామినేషన్లు వేయడం జరిగింది. ఈ 28కి 28 టీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతోని గెలుస్తుందని 28 వార్డులను కైవసం చేసుకొని మేయర్, డిప్యూటీ మేయర్ని కూడా గెలుచుకొని బోడుప్పల్ అభివృద్ధి ఇంకా మిగిలిన పనులను కూడా అన్నీ ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేసి బోడుప్పల్ను అగ్రగామిగా ఇప్పుడున్న 10 కార్పొరేషన్లలో బోడుప్పల్ని అగ్రమంగా నిలుస్తామని, అలాగే ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాను.